బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం డోరీస్ మర్చిపోతాం, క్లాత్ సరిపోతుందో లేదో అని చెప్పేసి కొన్నిసార్లు మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత పెట్టాల్సి వస్తుంది. అటువంటప్పుడు డోరీ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా ఇలా చూసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా మనం ఎంతవరకు అయితే పెట్టాలనుకుంటామో ఆ హైట్ని బట్టి అయితే పెడతాం కదా, ఆ రకంగా ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత పెట్టడము నాన్న నువ్వు మొన్న పెట్టి నువ్వు చూసినావు ఇట్లా వేసినావు, ఇట్లా ఒకటే డైరెక్ట్ కుట్టేసినావు, ఇట్లా కాకుండా నేను చూపిస్తాను చూడు. నువ్వు మొన్న ఎట్లా వేసినావు కూడా చూపిస్తా. రబ్ చేసుకోవాలి మంచిగా. ఇట్లా వేసినావు కదా, బ్లౌజ్ వేసుకుంటారు. వేసుకున్నాక ఈ తోక బయటకు వెళ్తుంది. ఎట్లుంటుంది మంచిగా కనబడుతుందా? అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లుందా, మనం ఫస్ట్ ఈ పైన రబ్ చేయకముందే ఇది ఏడు వరకు అవుతుందో మనం ఎంతవరకు అయితే లోపలికి పెట్టుకున్నామో అంతవరకు ఇట్లా రబ్ చేయాలి. రబ్ చేసి ఒకసారి రిటర్న్ తీసుకొచ్చి ఇక్కడ రబ్ చేయాలి చిన్నగా, దాని మీదనే ఏర్పడకుండా. అర్థమైందా? ఇక ఇది మంచిగా ఉంటుంది. అసలు ఇక మనకు బయటకి ఇట్లా తీసిన రాదు. అర్థమైందా? అంతే, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేసిన. ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే అమ్మాయి మొన్న బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ డోరీ అనేది పెట్టింది. పెడితే ఇక్కడనే రబ్ చేసింది, ఇది వదిలిపెట్టేసింది. ఇది అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది కదా, ఆమెకు చూపించినట్టు ఉంటుంది. మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటున్నట్టు షేర్ చేసినాను. థ్యాంక్ యూ అండి.